రత్నపురి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని సలహాదారుడు తెలివైన మంత్రి సుబుద్ధి. ఒకరోజు రాత్రి రాజు చంద్రసేనకు అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో అతను ఒక అందమైన భవనం గాలిలో తేలుతూ ఉన్నదని చూశాడు. రాజు ఆ భవనాన్ని తన సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. తెల్లవారుతూనే ఆయన, నిన్న రాత్రి కలలో వచ్చిన ఆ భవనం ఎంత అద్భుతంగా ఉంది, నిజమైతే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్నాడు. తన అధికారంతో ఎవరు ఆ భవనం గాలిలో తేలేలా నిర్మిస్తే వారికి తన అర్ధరాజ్యాన్ని ఇస్తానని రాజు ప్రకటించాడు. రాజ్యం అంతా ఈ విషయాన్ని తెలుసుకుంది. కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధుడు రాజుగారి దర్శనానికి సభ మందిరానికి వచ్చాడు. తాతగారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగాడు రాజు. మహారాజా, నా పేరు శివయ్య, నేను సత్రం గ్రామానికి చెందిన వృద్ధుడిని. న్యాయం కోసం మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు. రాజు ఇలా అడిగాడు, ఎవరు మీకు అన్యాయం చేశారు? వారు ఎంతటి వారైనా నేను శిక్ష వేస్తాను అని చెప్పాడు రాజు. మహారాజా, నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి నా డబ్బులు మొత్తం మీరు దోచుకు వెళ్ళారు అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నేను రాజుగా ఉన్నాను, నేనెలా నీ డబ్బులు దోచుకుంటాను అని అన్నాడు రాజు. అవును ప్రభు, మీరే నా కలలోకి వచ్చి నా డబ్బులు దోచుకు వెళ్ళారు అని చెప్పాడు. రాజు ఆలోచిస్తూ, కలలు నిజమవుతాయా? ఇలాంటివి నిజం కావు, కానీ నీవు నీ తప్పులను తెలుసుకొని క్షమాపణలు అడగాలి అని చెప్పాడు. మరి మీరు గాలిలో తేలే ఇల్లు నిర్మించగలిగితే నా కల ఎందుకు నిజం కాదు అని అన్నాడు వృద్ధుడు. రాజుకు అర్థమైంది, కలలు కలలే అని. నువ్వు చెప్పింది నిజమే, కలలు నిజం కావు అని నీ ద్వారా తెలుసుకున్నాను అని రాజు ఒప్పుకున్నాడు. ఆ తరువాత మంత్రి సుబుద్ధి తన మారువేషంని తొలగించాడు. సభలో అందరూ ఆయన వివేకాన్ని చూసి ఆనందించారు. కలలు కలలే, నిజమైన జ్ఞానం అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది.